జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీ ఏమిటి, ఆయన స్టామినా ఏమిటి అనేది వార్ 2 సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూస్తే ఒకసారి అర్థమవుతుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్కు ఉత్తరాది అంటే ఉత్తరాది హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నీ భారీ స్వాగతం చెప్పాయి. ఇటీవలే రిలీజ్ అయిన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన వార్ 2 టీజర్లో భిన్న వ్యాఖ్యలు వినిపించినప్పటికీ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్కు మాత్రం 100కు 100 మార్కులు పడ్డాయని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మనం దేవరలో చూసాము, అలాంటి పెర్ఫార్మెన్స్ అంటే అలాంటి సీరియస్నెస్ అభినయమే మనకు వార్ 2 టీజర్లో కనిపించింది. పైగా ఎన్టీఆర్ కొంత సన్నపడ్డాడు కూడా. అయితే ఒక హిందీ ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాలో చేస్తున్నప్పుడు ఆర్టిస్ట్కు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే సీన్స్ డిమాండ్ మేరకు, బ్యాక్గ్రౌండ్ డిమాండ్ మేరకు కొన్ని అదనపు అర్హతలు, కొన్ని అదనపు హంగులు కూడా చేరుతుంటాయి. హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ అని కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఒక సినిమాలో ఇద్దరు హీరోలు కథాపరంగా ఇద్దరి మధ్య కొంత వైరుధ్యం ఉండొచ్చు, పోరాటం ఉండొచ్చు, ఆధిపత్యం ఉండొచ్చు. దాన్ని సినిమా పూర్తిగా చూశాకే అంచనా వేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా ఎంతో ఎంకరేజ్గా ఉంది. కొన్ని సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు, కొందరు మీడియా మిత్రులు కావాలని వార్ 2 సినిమాకు బిజినెస్ పరంగా ఆఫ్టర్ టీజర్ కొంత క్రేజ్ తగ్గిందని ప్రచారం చేస్తున్నా అది వాస్తవం కాదని జరుగుతున్న ట్రేడ్ ఎంక్వైరీల వల్ల స్పష్టమవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు ఏ రేంజ్ క్రేజ్ అయితే ఉందో, దాదాపుగా వార్ 2 సినిమాకు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో అదే రేంజ్లో బిజినెస్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అంటే మనకు ఉన్న సమాచారం ప్రకారం దేవరకు దాదాపుగా 120 crores మీద బిజినెస్ క్లోజ్ చేశారు. దాదాపు అంత అంకె వార్ 2 కూడా చేరుకోబోతుందంటే కొంత ఆశ్చర్యం కలిగిన ఎన్టీఆర్ స్టామినా ఏమిటి, ఎన్టీఆర్ మీద తెలుగు ప్రేక్షకులకు ఉండే అభిమానం, అలాగే బయ్యర్లకు ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా ఈ బిజినెస్ తెలియజేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆగస్టులో వార్ 2 వస్తుంది. అదే ఆగస్టులో మరో డబ్బింగ్ సినిమా రజనీకాంత్ అండ్ నాగార్జున నటించిన కూలీ సినిమా కూడా వస్తుంది. అంటే నాగార్జున తమిళ సినిమా, అలాగే జూనియర్ ఎన్టీఆర్ హిందీ సినిమా. ఒక కాకతాళీయంగా జరిగిన ఇద్దరు తెలుగు టాప్ హీరోలు ఇతర భాషల్లో నటించిన ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతో ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు రావడం కొంత ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఎన్టీఆర్ వార్ 2 సినిమాకున్న క్రేజు, బిజినెస్ అంకెలు కూలీ సినిమాకు ఉండవు. కూలీ సినిమా బిజినెస్ 2 రాష్ట్రాల్లో 5-6 కోట్లకు క్లోజ్ అవుతేనే ఎక్కువ. కానీ ఎన్టీఆర్ సినిమాకు మాత్రం 100 కోట్ల అంకెకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఆగస్టు మాసం ఈ 2 డబ్బింగ్ సినిమాలకే కేటాయించినట్టుగా మనం భావించవచ్చు. ఇతర సినిమాలు వస్తే ఈ 2 సినిమాల మధ్య నలిగిపోయే అవకాశం ఉంది. థియేటర్లు ఎక్కువగా ఈ 2 సినిమాలకు కేటాయిస్తారు. కూలీ సినిమాలో రజనీకాంత్ ప్లస్ నాగార్జున, నాగార్జునలో నెగిటివ్ పాత్ర చేశాడు అని ఒక ప్రచారం జరుగుతుంది. వార్ 2లో కూడా ఎన్టీఆర్ నెగిటివ్ పాత్ర చేశాడు అన్నది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే క్యారెక్టర్ పరంగా కొంత నెగిటివిటీ ఉన్నా దానికి కొంత ఫ్లాష్ బ్యాక్ని జోడిస్తే ఆ క్యారెక్టర్ అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది మనకు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. ఇక రజనీకాంత్ ఇక్కడ టాప్ హీరో అయితే ఇక్కడ హృతిక్ రోషన్ హీరో. హృతిక్ రోషన్కు ఎన్టీఆర్ కొంత పోలిక ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ లాగే హృతిక్ రోషన్ కూడా మంచి డ్యాన్సర్, యాక్షన్ సీన్స్ ఆయన కూడా అద్భుతంగా చేయగలుగుతాడు. ఇక్కడ మన కూలీ సినిమాకి వస్తే రజనీకాంత్కు డ్యాన్స్లో అంత ప్రవేశం లేదన్న విషయం తెలిసిందే. యాక్షన్ కూడా ఆయన విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి యాక్షన్ సీన్స్ ఉంటాయి. నాగార్జున కూడా డ్యాన్స్లో కొంత పూరే. నాగార్జున యాక్షన్ సన్నివేశాలు కూడా కొంత పరిమితికి లోబడే ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్టు కాకతాళీయం కావచ్చు, ఈ 2 సినిమాలకు ఇలా కొంత పోలిక కుదురుతుంది. మరి ఈ 2 సినిమాలు ప్రేక్షకుల మధ్యకు వచ్చాక దేనికి ఆదరణ ఉంటుంది అంటే ఇప్పటికున్న సమాచారం ప్రకారం వార్ 2కు అద్భుతమైన ఓపెనింగ్స్ ఉంటాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఏ విధంగా ఘనంగా ఉండబోతుంది అనేది వార్ 2 తెలియజేస్తుంది. పైగా ఎన్టీఆర్ ఇక నుండి అంటే దేవర నుండి అన్ని పాన్ ఇండియా సినిమాలకు ఆయన కమిట్ అవుతున్న నేపథ్యంలో
ఉత్తరాదిలో నటించిన వార్ 2 విజయం ఖచ్చితంగా కావాల్సి ఉంది. ఎందుకంటే ఈ సినిమా సాధించే విజయం వల్ల ఎన్టీఆర్ మార్కెట్ అంటే దేవర 2 కూడా ఉంది కాబట్టి, ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఉంది కాబట్టి, ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు. వాటి ద్వారా ఆయన రేంజ్ చాలా అద్భుతంగా పెరగబోతుంది. అంటే 1-2 సినిమాలతోని రేంజ్ పెరిగితే అది తాత్కాలికంగా ఉండవచ్చు, కానీ అంచెలంచెలుగా ఎదిగితే మాత్రం అది స్టాండర్డ్గా గట్టిగా ఉంటుంది. అది ఎన్టీఆర్ విషయంలో జరగబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నాగార్జున అంటే ఆల్రెడీ ఆయనకు సుదీర్ఘమైన కెరీర్ ఉంది, అటు రజనీకాంత్కు సుదీర్ఘమైన కెరీర్ ఉంది కాబట్టి ఆ సినిమా సక్సెస్ వల్ల వాళ్ళకు వచ్చే అదనపు బెనిఫిట్స్ ఏమీ లేవు. కేవలం కమర్షియల్ సక్సెస్ సాధిస్తే ఒక కాంబినేషను ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ పొందింది అనే మాట మాత్రమే ఉంటుంది. కూలీ హిట్ అయితే నాగార్జునకు ఇతర భాషల్లో అవకాశాలు వస్తాయని మనం ప్రత్యేకంగా చెప్పలేము. ఎందుకంటే ఆయన ఇప్పటికే తమిళంలో కానీ హిందీలో కానీ నటించి ఉన్నాడు కాబట్టి నాగార్జునకు కెరీర్ పరంగా కొత్తగా వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు. కేవలం ఇక్కడ ఎన్టీఆర్కి ఇంకా అద్భుతమైన కెరీర్ ఉంది. ఆయన రేంజ్ కూడా పెరిగితే అభిమానులతో పాటు సినిమా ప్రేమికులకు ప్లస్ బిజినెస్ పరంగా కూడా అందరికీ ఉపయోగం ఉంటుంది కాబట్టి వార్ 2 మీద అంచనాలు ప్రస్తుతానికి అధికంగా ఉన్నాయి.